చారిత్రక సాలార్జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన 2 అధునాతన బ్లాక్లను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత యూరోపియన్ మార్బుల్ గ్యాలరీని సందర్శించారు. 1951 డిసెంబర్లో ప్రారంభమైన సాలార్జంగ్ మ్యూజియం పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకోవడం హర్షదాయకమన్నారు. Flash. Give me आराम साइड में आप Right. भारत माता की रन्ना थोड़ा हटो भाई भारत సాలార్జంగ్ మ్యూజియం సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు ఇక్కడ వచ్చినటువంటి ఇతర గౌరవ పెద్దలు అదేవిధంగా విద్యార్థులు పత్రికా విలేకరులు అందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. శిలాశాసనాలు అంటే ఎపిగ్రఫీ అంటే శిలాశాసనాలు అనేటువంటిది మన యొక్క చరిత్రను మన యొక్క అస్తిత్వాన్ని మన యొక్క అనేక ప్రాచీన సాంప్రదాయాలను మనకు తెలియజేసేస్తుంటుంది. ఇలాంటి శిలాశాసనాలను మనము రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మన దేశం మీద దాడి చేసినటువంటి మొఘలులు కానీ మహమ్మదీయులు కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు తెలియకుండానే అనాగరిక చర్యతో వాటన్నిటిగా చాలా పెద్ద ఎత్తున డిస్ట్రాయ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. మరి ఈరోజు వాటన్నిటిని కూడా మిగిలిపోయినటువంటి వాటన్నిటి కూడా మనం అందరం కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శాసనాలు కొంతమంది ఆ కాలంలో తమకు అందుబాటులో ఉన్నటువంటి ప్రకారం తమకున్నటువంటి నైపుణ్యం ప్రకారము కొంతమంది శిలాశాసనాలన్నింటిని కూడా రాళ్ల మీద రాశారు, ఆలయ స్తంభాల మీద రాశారు, ప్రముఖ కట్టడాలకు సంబంధించినటువంటి రాసినటువంటి విషయాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది.